హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు ఒక చెట్టు చూపిస్తాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చూపిద్దామని. అదైతే నార్దిష్టికి ఉపయోగపడే చెట్టు. ఈరోజైతే ఆ చెట్టు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే పోదాం మనం. ఆ చెట్టు దేనికి ఉపయోగిస్తుందో అన్నిటికి చెప్తాను మీకు, దేనికి ఉపయోగిస్తుందో. మాకైతే రాత్రి అయితే వర్షం అయితే పడింది. చూడండి, డొంకంతా అయితే బురద బురదగా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే దావలతో కొన్ని చెట్లు కనిపించినాయి, అయితే మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ దావలోనే బావాలి ఫ్రెండ్స్. మనుషులు అయితే నడిచిపోవచ్చు, బైకులు కానీ ఏమి బండ్లు గిన్నెలు అయితే రాలేవు. నడిచే పోవాలా, మళ్ళీ నడిచే రావాలా. ఇక ఈ చెట్టు అయితే నాకైతే తెలీదు. కాకపోతే దీని కాయ అయితే తేలుకొండి ఎట్టడదో అట్లాగా ఉంటుంది ఫ్రెండ్స్. దీని కాయ చెట్టు అయితే చూద్దాం. ఇప్పుడు మనం ఒక కాయ కాస్తుంది. ఇదిగో చూడండి, కాస్తుంది కాయ అయితే. ఒకటే కాయ కాస్తున్నది. ఇదిగో చూడండి, గుత్తులు గుత్తులుగా కాస్తే, కాకపోతే ఒకటే కాస్తుంది. కాయలేదు, అంతా పువ్వు మీద ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ పక్క అయితే తోట ఉంది, నిమ్మ తోట. ఈ పక్క కూడా ఉంది, కాకపోతే కరగాడు ఉంది. ఈ పక్క కనపట్లేదు మనకు నిమ్మ తోట. బాటలోనే పోతే మనం ఆ చెట్టు చూడగలుగుతాము. ఫ్రెండ్స్, ఈ డొంక అయితే ఇట్లాగే ఉంటుంది. బర్రెలు గీలు నడిచి చూడు, డొంకలు చూడు ఎట్లా నాశనం చేసేసినాయో. బైకులు గీకులు కానీ అయితే రావు ఫ్రెండ్స్, అన్నీ దిగబడిపోతాయి. నడిచేదానికే చూడండి, బురదట్ట గచ్చిపోతుంది కాలికి. నడవలేము అసలు, నడిచేదానికి కూడా కష్టంగా ఉంటుంది. చూడండి, టైర్లు గీర్లు అట్ట దిగబడుతున్నాయి, బర్రెలు గిన్నెలు వచ్చి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే అట్టి చెట్టు. ఇది ఇంకొక రకము, ఇది రెండో రకము. అది దాని కాయలు అయితే తినరు, ఇంకొక అట్టి చెట్టు కాయలు. దీని కాయలు అయితే తినరు. ఇప్పుడు మనమైతే చూద్దాం, కాయలు కాస్తున్నాయి దీనికి. ఇదో చూడండి కాయలు. ఈ కాయలు అయితే తినరు, ఇంకో చెట్టు కాయలు అయితే తినరు ఫ్రెండ్స్. ఇదో లోపలైతే మరిగిన్ని కాస్తుంది కాయలు అయితే. చూడండి, ఫ్రెండ్స్, ఈ చెట్టు అయితే కాయలు అయితే నిండా కాస్తుంది. కాకపోతే తినకూడదు ఇవి, ఇంక కాయలు లాగుంటాయి, కానీ ఇంక కాయలు కాదు. ఇంక కాయలలోనే ఈ యొక్క ఏరే కాయలు ఇవి. చూద్దాం ఇప్పుడు మనం. చూడండి, కాయ అయితే నిండా వేస్తుంది. ఇవి వేరే కాయలు. చూడండి, ఎట్లాగుంటాయి ఇవి, తెల్లంగా పాలు ఉన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క అమ్మకైతే ఎన్ని కాయలు కాస్తున్నాయోనో మనం చూద్దాము. ఇంకా చూడండి, నిండా అయితే వేస్తున్నాయి. ఆకు మసుకు తక్కువగా ఉంది, కాయ అయితే నిండా ఉంది. కాయ చెట్టుకి కాయ నిండా ఉందో, చూసేదానికి కూడా అందంగా ఉంది. చెట్టు చాయల బాగుంది. ఈ తెలుపుగా ఉండేదంతా కాయను, ఇది అంత నీట్గా కనపడుతుంది, తెల్లంగాను పువ్వు పూసినట్టు ఉండే కాయ. ఇక్కడైతే తాడి చెట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన తాటికెళ్ళి ఏమైనా రాలున్నాయో చూద్దాం. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడైతే తాటికైతే పడిపోయింది. మనమైతే తీసుకున్నాం. ఇప్పుడు గట్టి అయితే ఎక్కేద్దాం. చూడండి ఫ్రెండ్స్, తాటికాయ అయితే రాలింది, ఒక కాయ రాలుంది. మనమైతే ఇప్పుడైతే ఇది తెచ్చుకున్నాం. ఇప్పుడైతే తినచొద్దాం, ఇది తీయంగా తీయంగా లేదా. చూడండి, బాగుంది తాటికాయ అయితే. పురుగులు గిరుగులు ఏం పట్టలేదు, ఇప్పుడే ఫ్రెష్గా పడినట్టుంది. అయితే తిందాం మనం. పచ్చికాయలు కూడా తింటారు ఫ్రెండ్స్. ఎక్కువ తింటే కడుపులో నొప్పి వస్తుంది, ఎక్కువ కాల్చుకునే తింటారు. లేట్ అయితే పచ్చి కూడా తినచ్చు. బాగుంది, తీయంగా ఉంది, చేదుగొల్లేదు కాయ. ఇప్పుడైతే మనమైతే వెళ్ళిపోదాం ఇప్పుడు చెట్టు కడితే. చూడండి అంత బాగుందో, పావుతున్నట్టు. గడ్డి పచ్చంగా బాగుంది గడ్డి.
ఫ్రెండ్స్ ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడైతే ఒక చెట్టు అయితే కనిపించింది. ఆ చెట్టు అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు పొళ్ళు అయితే బాగా కాసింది. ఇప్పుడు ఆ పొళ్ళు అయితే మీకు చూపిస్తాను. మీరు కూడా చూసే ఉంటారు ఆ చెట్టుని. నాకైతే ఆ చెట్టు పేరు అయితే తెలీదు. కాకపోతే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి చిన్న టమోటాకాయ చెట్టు అనేది అయితే పిలుస్తాం మేము చిన్నప్పటి నుంచి. అయితే మీకేమన్నా తెలుసుంటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం చెట్టు అయితే చూద్దాం. కాయలు అయితే కాస్తున్నాయి. ఇదే ఆ చెట్టు అయితే చూడండి. దీనికైతే చిన్ని టమోటాల కాయలు అయితే కాస్తున్నాయి. కాయలు అయితే కోస్తున్నాను నేను ఇప్పుడైతే. కొన్ని కాయలే మగ్గు ఉన్నాయి, ఇంకా పచ్చికాయలుగానే ఉన్నాయి. మీరు చూడొచ్చు కొమ్మకైతే ఎన్ని పచ్చికాయలు అయితే కనిపిస్తాయో చూడండి. ఇవ్వండి ఎన్ని పచ్చికాయలు ఏమో. చూడండి ఫ్రెండ్స్, ఇగో చిన్ని టమాటాలు అయితే కోసేసాను. ఇప్పుడైతే మనం చూద్దాం. ఇగో ఇవైతే మేమైతే చిన్ని టమాటాలు అనేవి పిలుస్తాం మేము చిన్నప్పటి నుంచి. అయితే మీరేమో ఈ చెట్టు పేరు మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. తినేదానికి కూడా బాగుంటాయి, తీయంగా కూడా చిన్ని టమాటకాయలు. ఇప్పుడైతే మనం తిని చూద్దాం. ఇవి తింటుంటే నాకు చిన్నప్పుడు మా ఫ్రెండ్స్తో తిరిగినట్టుగా ఉంది. అదే గుర్తుకొస్తుంది, మా ఫ్రెండ్స్తో తిరిగినట్టు. ఇట్లా చాలా చూస్తుంటే తింటుంటే మా ఫ్రెండ్స్తో తిరిగినట్టు ఫీలింగ్ వస్తుంది నాకైతేను. ఇప్పుడైతే మనమైతే ఇక్కడికైతే వచ్చేసాము చెట్టు పెట్టి. ఇప్పుడైతే మీకు ఆ చెట్టు అయితే చూపిస్తాను. ఇప్పుడైతే చూద్దాం మనం పదం. నరదిష్టికి వాడే పాల తీగ అయితే చూపిస్తాను. అదైతే పొద మీద అల్లుకొని ఉంది. పైన అయితే ఉంది ఈ చెట్టు అయితే కనపడలేదు. అక్కడైతే సరిగ్గా కనపడలేదని ఇంకో దగ్గరకు వచ్చాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆ చెట్టు కాడికి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే మనం ఆ చెట్టుని అయితే చూద్దాం. ఇప్పుడు ఇదే ఆ చెట్టు, కాయలు కూడా కాస్తున్నాయి. ఇక చూడండి చూడండి చెట్టు. ఇదే నేను చూపించాలనుకున్న చెట్టు మీకు. ఇది పాల తీగి చెట్టు. నరదిష్టికి అయితే బాగా ఉపయోగిస్తుంది. నరదిష్టికి ఎక్కువ తీసుకుంటారు ఈ చెట్టుని. చూడండి ఫ్రెండ్స్, ఇది నరదిష్టికి ఎక్కువ వాడతారు ఈ చెట్టుని. ఫ్రెండ్స్ ఇదైతే నరదిష్టికి బయట వాకిలమ్మిడి వేసుకుంటారు. దీన్ని దిష్టికి ఎవరన్నా షాపులో కూడా బయట వేసుకోవచ్చు. వాకిటమ్మిడ వేసుకుంటే నరదిష్టి అనేది మనకైతే తగలదు. షాపు కానీ అంగడి కానీ బాగా రన్నింగ్ అవుతుంది, మనకు అవటం లేదని అనుకునే వాళ్ళది కూడా నరదిష్టి మనకైతే తగలదు. ఇదైతే వేసుకుంటేను మన ఇంటికి కానీ మనం ఏమన్నా షాప్ కానీ అంగడికి కానీ పెట్టుకున్నా కూడా నరదిష్టి అనేది తగలదు. మనకు కూడా వ్యాపారం అయితే బాగా జరగద్ది. దీనికి కాయలు కూడా కాయలు కూడా కాస్తాయి. పాల తీగ కాయలు అయితే ఫ్రెండ్స్ చూడండి, చూసేదానికి చాలా డిఫరెంట్గా ఉండేవి కదా ఫ్రెండ్స్. ఈ పాల తీగ కాయలు చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఈ కాయల వీటిని చాలా చూస్తే నరదిష్టి అనేది అయితే మనకు తగలదు ఫ్రెండ్స్. అందుకని ఈ వాకిటంచున ఇంటమ్మిడి కానీ షాప్ ముందర కానీ బయట వేసుకోవాలి. ఈ కాయలు అయితే డిఫరెంట్గా ఉంటాయి. ఎవరన్నా చూసినా కూడా ఇది ఏం కాయ అని అడగతారు కూడా. అట్లా చూసి అడిగేవు ఆ నరదిష్టి అనేది ఆ కాయలు కూడా లాగేసుకుంటాయి. మన షాప్ మీద కానీ ఇంటి మీద కానీ పడకుండా ఆ చెట్టు మీదనే వాళ్ళకి చూపడుతుంది కాబట్టి ఆ నరదిష్టి అనేది మనకైతే తగలదు. ఆ చెట్టు మీదకైతే పోతుంది. తడికి అయితే తడికి మీదకైతే బాగా అల్లుకుంటుంది. తడికి గిడిగి లేకుండా ఉంటే ఏమన్నా పందిల మాదిరిగా కట్టుకొని పందిల మీద కట్టించుకుంటే బాగా అల్లుకుంటుంది. ఈ చెట్టు అయితే గుర్తుపెట్టుకోండి. దీని పేరైతే పాల తీగి. గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా ఈ చెట్టుని అయితే అంగళ్ళ ముందర కానీ షాప్ ముందర కానీ ఇంటి ముందర అయితే వేసుకోండి. నరదిష్టి అయితే తగలదు. వీడియో అయితే నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.